కొలువుకుడము క్రమక్రమముగా ఎట్లు నడకుడమవుతున్నాను. నీవును వినవలేదు చలియ చల్లకో తమకు చేసిన ఎగులు సైరందరూ చలియ చల్లకో తమకు చేసిన ఎగులు సైరందరూ తల్లి గతించే నేను నన్ను దూతగా పంపిణీ సంధి చేయ ఈ పిల్లలు పాపలు ప్రజలు పెంపువకు పగ పొందు చేసదో ఎల్లి రణవుగా కూర్చదవ ఏ పడగల్పం కౌరవేశ్వరా నీవు వినదగిన అంశము నీవు వినదగిన అంశం న్యాయమునకు మా బావ కాదు. మా బావ ధర్మసు నీవు ఒక గుణములను చూసుకుమా నిజమునకు అతడే కనుక శాంత భాషణుడు మృదు స్వభావం పరమ ధర్మవర్తనుడు అతడే కనుక కలిగింది. అలుగుటగని మహామగి తత్పుడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములల్లియు ఏకముగాటపోవు కర్ణులు ఈ కర్ణులు 10,000 అయినొత్తురు చత్తురు రాజా నా పలుకులు వికజు నా పలుకులు విశ్వజు విపన్నుల లోకులగాము నా భావం కురుక్షేత్ర సంగ్రామమున నా భావం నా ప్రాణములు ప్రాణము నా శరీరములు శరీరము ఈ మాట లేదా అర్జునుని యొక్క పరాక్రమ ధాటిని దృశ్య సాక్షాత్కారము గావించదను అన్నా జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాది శ్రేణియులు గూర్చి దండము ముంగొనిదోలు చందనము మీద సారించుతూ గాంధీవము ధరించి ఫల్గునుడు మూటలు చెల్లుతున్నప్పుడు బలాలకింపడు కురుక్ష్మానాథ కరుదింపగా ద్రోణ బ్రాహ్మణ శ్రేష్ఠులు నీ హితైషులు నీ ఎలుగురు వారు ఎంతో మంది చెప్పగా వినకపోతే ఇక నా వంటి గొల్లని మాట నేను సంతోషమున సంధి వస్త్రము ముట్టుతో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ని
కన్ను నీ సగజన్ము రొమ్ము రుధిరమ్మును ప్రభునడైనాగా తగ్గదయు మధూరు యుగము చేతులాడే సంతోషమున సంధిచే